ఎన్నికల ప్రచారానికి జనసేనాని రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 నుండి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం. జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో పర్యటించేలా వారాహి యాత్రకు డిజైన్ చేస్తున్నారు. ఈ యాత్రపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నేతలతో ఆయన వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ జనసేన ఏ పార్టీ కార్యక్రమం మొదలుపెట్టినా సరే విజయవంతంగా అది జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన యువశక్తి కార్యక్రమం కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ జరిగిన దాడులు కావచ్చు, మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి కార్యక్రమం మొదలుపెట్టినా సరే అది ఉత్తరాంధ్ర నుంచి, అదేవిధంగా శ్రీకాకుళం కానీ, విజయనగరం, అదే విశాఖపట్నం, ఈ 3 జిల్లాలకు సంబంధించి ఏదో ఒక జిల్లాని ఎంచుకోవడం జరుగుతుంది. జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అక్కడున్న కేడర్ను మొత్తం కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. దాంతోపాటు నాయకులను కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. అయితే గతంలో జరిగిన ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఎందుకంటే యువశక్తి కార్యక్రమానికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఆయనపై జరిగిన దాడి కావచ్చు, లేకపోతే నవోటా ఇష్యూలో కూడా చాలా వరకు కూడా జరిగిన ఇష్యూస్ కావచ్చు. అంటే ఈ నవోటాల హోటల్లో సంబంధించినంత వరకు చాలా వరకు నాయకులందరినీ కూడా అరెస్టులు చేయడం కానీ, లేకపోతే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర అణిచివేత కార్యక్రమం చేయడం కానీ, దాంతోపాటు 15 మంది పైన కేసులు పెట్టడం కానీ, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి కూడా ఫేస్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పక్కాగా ఈసారి చూసుకునేటప్పటికీ ఉత్తరాంధ్ర కార్యక్రమాలు ఎటువంటి మొదలుపెట్టినా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, లేకపోతే కార్మికుల కోసం కావచ్చు, లేకపోతే ప్రజా చైతన్య యాత్ర కావచ్చు, లేకపోతే యువకాలం కావచ్చు, యువశక్తి కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమానికి సంబంధించి కూడా విజయం సాధిస్తూనే వస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల బేరి మోగిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర నుంచి కూడా ఆయన మొదటి సభను అయితే ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర నుంచి ఆయన యొక్క ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నెల 28 నుంచి కూడా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా మొదటి ప్రచార సభను కూడా చేయాలి. ఎందుకంటే వారాహికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో పర్యటన జరగలేదు. తూర్పుగోదావరి, అదేవిధంగా పశ్చిమ గోదావరికి సంబంధించి కానీ, మిగతా జిల్లాల్లో కానీ ఇప్పటి వరకు వారాహి యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పర్యటన జరిగింది. కానీ ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర ఇప్పటి వరకు కూడా జరగలేదు. అందుకోసం అని చెప్పి ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడున్న కార్యకర్తల్లో కానీ, లేకపోతే నాయకుల్లో కానీ నూతన ఉత్సాహాన్ని తీసుకురావడానికి, అదేవిధంగా పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు చూసుకుంటే 21 స్థానాల్లో గెలిపే ధ్యేయంగా మొదలు పెడుతున్న జనసేనానికి సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే శుభం జరుగుతుంది అనేది ఆయనకు కూడా ఒక సెంటిమెంట్గా ఉంటుంది. ఎందుకంటే పలుసార్లు కూడా ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన సాగించినప్పుడు కావచ్చు, ప్రతిసారి కూడా ఉత్తరాంధ్ర అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఇక్కడ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే అది పార్టీకి శుభం కలుగుతుంది. అదేవిధంగా పార్టీ నాయకులు కూడా ఉత్తేజభరితంగా వాళ్ళందరూ కూడా బయటకు వస్తారంటూ కూడా ఆయనంతా ప్రసంగాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే గతంలో యువశక్తి కార్యక్రమాన్ని కూడా మనం చూసుకునేటప్పటికి ఉత్తరాంధ్రలోనే పెట్టడం జరిగింది. అదే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా ఎక్కువ 10 ఎత్తున అక్కడంతా కూడా చేరుకుని సభను విజయవంతం చేశారు. కనుక అదే స్థాయిలో మరింకొకసారి కూడా వారాహి యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ జరిగితే మాత్రం తప్పకుండా జనసేనకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా ఒక మంచి మైలేజ్ కూడా వస్తుందంటూ కూడా ఆయన ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు చూసుకునేప్పటికీ ఉత్తరాంధ్రలో సంబంధించి కూటమి అంటే బీజేపీ కానీ, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మొత్తం 3 పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి మొదటిసారిగా ఉత్తరాంధ్రలో అడుగు పెడుతున్నారు. కనుక దీనికి బ్రహ్మరథం పడతారు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కూడా ఆలోచన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజా శ్రేయస్సే తన లక్ష్యంగా చూసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంటుంది కనుక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రత్యేకమైన అభిమానం ఆయనకు ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఆయన మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కనుక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కానీ వారాహి యాత్ర ఇక్కడి నుంచి మొదలుపెట్టినట్లయితే మాత్రం అది తప్పకుండా కూడా విజయవంతం అవుతుందంటూ కూడా చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇదంతా కూడా ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కానీ లేకపోతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానీ ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టబోతున్నారు కనుక ఈ నేపథ్యంలో వారాహి యాత్ర అంటే వారాహి ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో అడుగు పెట్టలేదు కనుక వారాహి కానీ ఒకవేళ ఉత్తరాంధ్ర జిల్లాలో అడుగు పెడితే దాని యొక్క ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా జనసేన నాయకులు కానీ లేకపోతే కూటమికి సంబంధించిన సభ్యులు కానీ మాట్లాడుకోవడం అయితే జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పటికే విశాఖపట్నం నుంచి కావచ్చు లేకపోతే శ్రీకాకుళం కావచ్చు అదేవిధంగా విజయనగరం కావచ్చు మొత్తం 3 జిల్లాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అది కొంతమంది అఫీషియల్గా ప్రకటించినప్పటికీ కొంతమందిని అన్అఫీషియల్గానే వాళ్ళందరినీ కూడా పార్టీ కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వచ్చి పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా జనసేనానికి సపోర్ట్ చేయడానికి అంతే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. బీజేపీ శ్రేణులు కూడా మొత్తం కూడా జనసేనానికి సపోర్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే కూటమికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ బీజేపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మొత్తం ముగ్గురు కూడా జనసేన అని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒకవేళ కానీ ప్రచారం చేస్తే తమకి బూస్టప్ అవుతుంది. మొత్తం తప్పకుండా 3 జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి ఏదైతే కూటమికి సంబంధించి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా గెలుపుకి దగ్గరగా ఉంటారంటూ కూడా వీళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. తప్పకుండా పవన్ కళ్యాణ్ యొక్క సభకు సంబంధించి కానీ యాత్రకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా భారీ అంచనాలు నేను చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.